టీమిండియా భవిష్యత్ కెప్టెన్పై ఆందోళన వ్యక్తమవుతుంది. త్వరలో భారత్ ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ ఇంగ్లాండ్కు వెళ్లిపోతుంది. అయితే టెస్ట్ కెప్టెన్పై ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. రోహిత్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత టెస్టు జట్టు మరింత బలహీనంగా అనిపిస్తోంది. అనుభవం లేని ఆటగాళ్లతో ఇంగ్లాండ్ పర్యటన ఎలా సాగుతుందో అని మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెస్టు పగ్గాలు శుభ్మన్ గిల్కి కాకుండా బూమ్రా చేతిలో పెడితే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బోర్డు గవాస్కర్ ట్రోఫీలో ఒక టెస్టుకు బూమ్రా నాయకత్వం వహించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టులకు బూమ్రా అయితేనే బాగుంటుందన్న అభిప్రాయాలు ఊపందుకున్నాయి. కానీ బూమ్రాకు టెస్టు పగ్గాలు ఇవ్వకూడదని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి. బూమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే అతనిలో ఉన్న బౌలర్ని టీమిండియా కోల్పోయే ప్రమాదం ఉంది. బూమ్రాపై ఒత్తిడి పెరుగుతోంది. జట్టులో ప్రధాన బౌలర్గా రాణిస్తున్న జస్ప్రీత్పై ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా ఆటగాడిగానే కొనసాగించాలని శాస్త్రి చెప్పాడు. అయితే రవిశాస్త్రి అభిప్రాయాలను నెటిజన్స్ సమర్థిస్తున్నారు. బూమ్రాపై ఒత్తిడి పెరిగితే అతను జట్టుకే దూరమయ్యే ప్రమాదం ఉందని నెటిజన్స్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.